సమంత రాజ్ నిడవోలు వీళ్ళిద్దరి పెళ్లి కూడా సమంతకి ఎంతో ఇష్టమైనటువంటి సమంత బ్రేకప్ తర్వాత తను ఎమోషనల్గా చాలా కోలుకోవటానికి కూడా ఇషా ఫౌండేషన్కి తాను తరచుగా వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి గంగా భైరవి టెంపుల్లో కూడా తను ఎప్పుడూ కూడా అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సరిగ్గా కూడా అక్కడే తను మరలా కూడా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టడానికి సమంత రాజ్ నిడవోలు అక్కడే పెళ్లి చేసుకున్నట్లు సమంత అఫీషియల్గా పోస్ట్ చేసింది. కేవలం 5 ఫోటోలతో కూడా తను ఏమీ చెప్పకుండానే అంతా చెప్పేసింది. దీంట్లో కూడా మొదటి ఫోటోలో కూడా వీళ్ళిద్దరూ రింగ్ మార్చుకుంటూ కనిపించారు. అండ్ రెండో ఫోటోలో కూడా వీళ్ళిద్దరూ కూడా ఒక అగ్ని సాక్షిగా అన్నట్లుగా కూడా ఒక అగ్నిని తన ఫోటోలో పెట్టింది. తర్వాత మూడో దాంట్లో కూడా వీళ్ళిద్దరూ అంటే తన జీవితానికి ఒకరు తోడయ్యారు అన్నట్లుగా కూడా ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నటువంటి మూడో ఫోటోను పోస్ట్ చేయటము. ఇక నాలుగో దాంట్లో కూడా వీళ్ళిద్దరూ ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు కలిసికట్టుగా కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు. ఇక 5వ ఫోటోలో కుడికాలు ముందల పెట్టి కూడా ఇద్దరు ఇంట్లోకి ఎంటర్ అవుతూ కొత్త జీవితాన్ని ఇద్దరు కలిసి ప్రారంభించబోతున్నట్లుగా కూడా ఈ 5 పోస్టులు పెడుతూ క్యాప్షన్లో కూడా ఏం రాయలేదు, కేవలం సేవ్ ద డేట్ అన్నట్లుగా కూడా ఒక డేట్ని మెన్షన్ చేశారు. ఇవాళ 1వ తారీఖు డిసెంబర్ నెల 2025 ఇదే మెన్షన్ చేసింది సమంత. సో ఈ విధంగా కూడా అఫీషియల్గా వాళ్ళిద్దరూ ఒక్కటైన విషయాన్ని కూడా అనౌన్స్ చేయటం జరిగింది. అండ్ సమంత పెళ్లి గురించి కూడా ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అఫీషియల్గా మేము రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పలేదు. కానీ ఈ విధంగా కూడా ఒక్కసారి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఫ్యాన్స్కి షాక్ ఇచ్చారు. మరోవైపు సమంత అభిమానులు అయితే దీని మీద ఆనందం వ్యక్తం చేస్తూ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉండాలంటూ కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంకా దీని మీద అన్నపూర్ణ పరమేశ్వర్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు.